ఏదో ఏదో అన్నది మసక వెలుతురు కోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. శతమానం భవతి శతాయుష్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయితే సనాతన ధర్మంలో శతమానం అంటే 1000 సంవత్సరాలు జీవించండి కానీ 100 సంవత్సరాలు జీవించండి కానీ నందామ శరదశతం మోదామ శరదశతం పశ్యామి శరదశతం నృణయామి శరదశతం. ఎలా జీవించాలయ్యా 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు జీవించడం కూడా పశ్యామి శరదశతం. మన ఉండేటి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కూడా చాలా బాగా పనిచేస్తుండాలి. పశ్యామి శరదశతం. మన యొక్క కళ్ళతో 100 సంవత్సరాలు చూస్తూ ఉండాలి. మన చెవులు కూడా ఆ విధంగా ఉండాలి. నందామ శరదశతం మోదామ శరదశతం. మోదామ మన ఆనందంగా ఉండాలి. కాబట్టి మనకి ఈ యొక్క భేదం ఏదైతే ఉండదో ఆనో భద్రా గుణవో ఎందు విశ్వత డబుల్ థాట్స్ కమ్ టు us from every side. ఈరోజు మా చెల్లెలు మత్స్యరాజ విజయలక్ష్మి పాచరాజ వంశాన్ని వేడిన తర్వాత 50 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఏదైతే మన సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలు చెప్పారు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని. ఇప్పుడు గృహస్థమైన తర్వాత నాన్నగారు భాగవత ప్రవచనాలు చెప్తున్నారు. మీరు వినండి కూడా. ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షాలు అర్థ కామం అనేది ఉన్నాయో ధర్మము మోక్ష మధ్యలో ఉన్నాయి. కాబట్టి మా బావగారి సుధాకర్ చెప్పేది ఏంటంటే అయ్యా ధర్మాని కోసం పాటుపడండి. మీది ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. అర్థము కామం అయిపోయింది, అర్థకామాలు అయిపోయినాయి. కాబట్టి ధర్మం ద్వారా మోక్ష సాధన చేయండి. ఇంకొక విషయము, ఈ యొక్క ఈ హాల్లో నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే ఈ యొక్క ఇది భోగరాజు నరసయ్య గారు. భోగరాజు నరసయ్య గారు అంటే మన ఉప్పల వెంకటరావు గారి శిష్యుడు హరనాథ బాబా భక్తులు. ఆయన ఫీల్ఖాన్లో ఉండేది. నేను 1963లో ఇక్కడ ప్రీ యూనివర్సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాను వాళ్ళ దగ్గర. అక్కడ ఫీల్ఖాన్లో ఉన్నాను. తర్వాత వాళ్ళ సహవాసంతో 2 సంవత్సరాలు ఫీల్ఖాన్లో ఉన్నాను. కాబట్టి ఆ భోగా నరసయ్య గారి యొక్క ఇక్కడ ఉండడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఉండేటువంటి వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే గృహస్థాశ్రం అయిపోయింది. వానప్రస్థంలో మీరు సర్వక్షేమంగా మళ్ళీ ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఒకసారి ఆనో భద్రార్తో ఎంత విశ్వత భద్రం కర్ణేభి శృణయామదేవా భద్రం పశ్యేమాత్రా శృణంతి సర్వే 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 భవంతు సుఖినః సర్వే సంతు. వారికి విశ్వాసం ప్రార్థిస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి అభినందనలు తెలుపుతూ మత్స్యరాజ వంశం నుంచి అభినందనలు తెలుపుతూ నేను మీ యొక్క అనుమతి చేసుకుంటూ ముగిస్తున్నాను. లక్ష్మీకాంతరావు బాబా గారు తర్వాత అనసూయాదేవి దంపతులకి వారి యొక్క ఆశీర్వాదం కూడా దీనిపైన ఎక్కడే ఉండాలని చెప్పి జై బలో కుసుమహరనాథ భగవానికి, మాయి కుసుమదేవికి, బృందావన హర గోపాలికి, అస్మద్ గురుదేవ్ శ్రీమాన్ ఆచార్య బాబాకి, పూజ్యపాదులు లక్ష్మీకాంతరావు బాబా గారికి, భక్త బృందకి, మాతాజీ అనసూయ గారికి. జై హరనాథ్ జై కుసుమ కుమారి జై. జై హరనాథ్ జై కుసుమ కుమారి జై. కుసుమ కుమారి జై. జై హరనాథ్ జై కుసుమ కుమారి జై. జై హరనాథ్ జై కుసుమ కుమారి జై. बैक साइड कुसुम कुमारी जय हरनाथ जय 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 कुसुम कुमारी
బోలో కుసుమహరనాథ భగవానికి. సమయం పరిమితంగా ఇచ్చారు కాబట్టి శ్రీ 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 బాచరాజు సుధాకర్ రావు బాబా గారు మరియు వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి 50వ స్వర్ణోత్సవ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. సహజంగా కింద నుంచి పైకి పోవడం మానవ నైజం. 60 షష్టి పూర్తి చేసుకొని మళ్ళీ 50కి వచ్చారు. 10 సంవత్సరాలు కిందికి దిగారు. ఇది గొప్ప విశేషం. షష్టి పూర్తి ఆల్రెడీ జరిగింది. 50 సంవత్సరాల జీవితం అంటే సుదీర్ఘ పయనం. ఆ దంపతులని కుసుమహరుడు ఎంచుకున్నారు. కుసుమహరణ దండలు మార్చుకుంటున్నారు మహారాజంలో. అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టం. మన చేత ఈ కుసుమహర భక్తాదుల మధ్య ఈ జరుగుతున్న మహత్తరమైన కార్యక్రమంలో ఒక భక్తుడిగా, వారి యొక్క సహచరుడిగా నేను చాలా రుణపడి ఉన్నానని చెప్తా ఉన్నాను. ఈ ఆనందము జన్మ మరువనిది. ఎందుకంటే 50 సంవత్సరాల సుదీర్ఘ దాంపత్య జీవితం అనేది అదృష్టం కొద్దిగా వస్తుంది. చాలా మందికి అది అరుదుగా రాకపోవచ్చు. ఈ కాలంలో 30 సంవత్సరాలకు పెళ్లి జరిగే వాళ్ళకి 80 సంవత్సరాలు దాటితే కానీ రాదు. కాబట్టి ఆ తరానికి అది చెల్లింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 84 సంవత్సరాల 90 సంవత్సరాల జీవితం కాంతబాబా గారు మనకందరికీ జగద్విదితము. ఎందుకంటే వాళ్ళకి బాల్యంలోనే వివాహాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఇంకా లాంగ్. భగవంతుడు మనందరికీ ఇక్కడ ఉన్న దంపతులకి చాలా మందికి ఇలాంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి శ్రీ కుసుమహరణను ప్రార్థిస్తూ జై బోలో కుసుమహరనాథ భగవానికి, మాయి కుసుమదేవికి, సుధాకర్ బాబాకి, విజయలక్ష్మి అమ్మకి. పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ధన్యవాదాలండి, బాగా చెప్పారు. మా అందరికీ ఈరోజు అవకాశం వచ్చింది. వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. సో ఎంత అద్భుతమైన కార్యక్రమం ఆ పిల్లలు చేసినందుకు అభినందించాలి. కుసుమహర యమళమూర్తుల పాదపద్మాలకు నమస్కరించి మా గురుగారు నరసింహాచార్య బాబా గారు ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములందరి యొక్క పాదపద్మాలకి నమస్కరించి బాబా తనకు కావాల్సిన వాళ్ళని తను ఎంచుకున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా వెనకాల నుండి ఆయనే చేస్తాడు అనేది బాబా భక్తుల నుండి విశ్వాసం. మానవ జీవితం సుదీర్ఘ ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు ఏంటి అన్నది మనకు తెలియదు. అయితే 75 సంవత్సరాలు అంటే మనం చెప్పడం అంటే గోల్డెన్ జూబ్లీ జరుపుకునేటువంటి వయసులో కూడా ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండి భగవత్ కార్యక్రమాలకు ఎక్కడవుతూ హరిసభకి నాయకత్వం వహిస్తూ మేమంతా కలిసి, నాకు ఆయనతో పరిచయం అంటే మేము బాబా దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు పరిచయం. అందుకంతా బాబా గారితో నాకు పరిచయం లేదు. అయితే ఇక్కడ మాకు వయసు తారతమ్యము లేకపోతే ఎక్కువ తారతమ్యం ఇలాంటివి ఏమి లేవు. మేమంతా చక్కగా ఒక వసుదైక కుటుంబము, ఒక హరినాథ పరివారంలా కలిసి ఉండి చక్కగా మేము కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాము. హరిసభ ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 12 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసింది ఐకమత్యంగా. సో దీని మూలంలో మాకు ఒక అధ్యక్ష స్థానంలో అయితే ఆయన బాబా తత్వంలోకి రాకముందు నుంచి కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లక్ష్మీకాంత్ బాబా గారి దగ్గర వారి యొక్క అనుగ్రహం వల్ల వారు అక్కడ రాకంచర్ల, కోకిల, ఆ పక్కలంతా గ్రామాల్లో వారు, తర్వాత మరి కాంతబాబా గారి యొక్క పిల్లలు వీళ్ళంతా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా కాలం నుంచి మాకు ఊహ తెలియనప్పటి నుంచి చేస్తున్నారు. మాకు ఊహలోకి వచ్చి తెచ్చి లక్ష్మీకాంత్ బాబా గారితో పరిచయం అయ్యి, మరి వెంకటరావు గారితో బాబా గారితో పరిచయం, ఇదంతా అయ్యే టైంకి మహాత్ములు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరి యొక్క ఆశయాలని వాళ్ళ పిల్లలతో పాటు మీరు ఇంటి అల్లుడేమిటి కూడా ఆ యొక్క రసం లేదా ఆ యొక్క జిజ్ఞాస కొద్దిగా ఆయన జీవితంలో అలవర్చుకుని ఆయన కూడా భక్తి మార్గంలో ముందుకెళ్తున్నటువంటిది చాలా ఉదాహరణ. భక్తి మార్గంలో ముందు వెళ్ళాలి అంటే ఏదో ఒక ముందు వెనక నుంచి ఫోర్స్ ఉండాలి, లేకపోతే రాదు. ఆ రకంగా మన సుధాకర్ బాబా గారికి, లక్ష్మీకాంత్ బాబా గారు, ఇంకా మీరు అటువైపు ఉన్నటువంటి మహాత్ములు ఎంతమందో ఆయన్ని ప్రోత్సహించి మాకు కూడా ఆయన మార్గదర్శకుని చేశారు. చాలా సంతోషం.
రెండు మాటలు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇందుకు కూడా నేను చాలా కృతజ్ఞత ఉన్నాను. ఎందుకంటే అటువంటి మహాత్ముల యొక్క జీవితం వచ్చే తరాలు, ఎందుకంటే వచ్చే వాళ్ళందరిలో పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. యువతరంలో ఎవరు దేవుడి కోసమని ముందుకు రావడం లేదు. వర్ణాతత్వంలో కూడా ఇదే సమస్య ఉంది. అంచేత ఇటువంటి వాళ్ళ యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన పిల్లల్ని వర్ణాతత్వంలో కానీ, రాముడైనా కృష్ణుడైనా ఏ తత్వమైనా పర్వాలేదు, భగవద్భక్తి మార్గంలో కనుక పెట్టకపోతే కలియుగం యొక్క ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ మహాత్ములకి ఈ సందర్భంగా నేను నమస్కారం చేస్తూ, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు నమస్కారం చేస్తూ, మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అందరు మహాత్ములు ఒక్కసారి కావాలంటే దర్శనం ఇవ్వరు. అందుకని అనుకోకుండా ఇలాంటి సందర్భంలో కలిసిన మీ అందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుసుమహారాజ్ ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఒదిగి ఒదిగి కూతుంది విడియపడే వయ్యారం ముడుచుకొనే. ఇప్పుడు వీటితో ఒక గేమ్ ఆడిద్దామండి. గుట్ట మీకు ఇస్తాను, మీరు వెనుక నుండి ఇలా వేయాలి. సూపర్ సూపర్. సూపర్. ఎన్ని కౌంట్ చేద్దాం, ఎన్ని బాల్స్ వేశారు? మొత్తం 24 బాల్లలో. సో మీరు ఎన్ని సంవత్సరాలు ఏంటండి మీ పెళ్ళి? 41 years. మీ ఆశీస్సులు మా అందరికి కావాలి. సో మీ యొక్క జీవితంలో జరిగిన కొన్ని మంచి విషయాలు ఎలా ఉండాలి, ఇప్పుడు సమాజము భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి, ఒక 2-3 విషయాలు ఎక్కువ. అన్ని బంధాల కన్నా భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పది. జీవితంలో కన్న తల్లిదండ్రులు కూడా మనకంటే చాలా మంది వస్తారు, 25-30 ఏళ్ళ ముందు వస్తారు. కాబట్టి వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనతో పుట్టిన వాళ్ళు కూడా మన ధర్మంలో పుట్టిన పిల్లలు కూడా కోడళ్ళు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, కూతుళ్ళైతే మనమే కన్యాదానం చేసి పంపించేస్తాం. ఆ తర్వాత కొడుకులు కూడా కొన్ని కారణాల వల్ల మనల్ని వివేదించి మన నుంచి పక్కన వెళ్ళిపోవచ్చు. కానీ మనకు జీవితకాలం బ్రతికున్నంత కాలము సహచరిణిగా భార్య, కేవలం ధర్మం మీద ఆధారపడ్డ ఈ దేశంలో భార్యాభర్తలను మించిన బంధమే లేదని నేను అనుకుంటాను. ఆ దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. అలాగే షష్ఠి పూర్తి. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ బాబా గారు సుధాకర్ బాబా అమృతోత్సవం ఉంది. మనకి ఇంకా చాలా బ్రహ్మాండంగా జరగాలి. ఫంక్షన్ సరిపోదు, అమృతోత్సవం కూడా జరుపుకోవాల్సిన చాలా దగ్గరలో ఉంది. కాబట్టి నేను షష్ఠి పూర్తి రోజే చెప్పాను, అమృతోత్సవం కూడా జరుపుకోవాలి బాబా అని చెప్పేసి. శతమానం భవతి. మీరు అవకాశం ఇస్తే ఒక పాట పాడుతున్నాను. కుసుమహార కుసుమహార విడియపడే వయ్యారం ముడుచుకొనే కొలది మరి మిడిసి పడే సింగారం తోయగాల విల్దులకై వేయి కనులు కావాలి. ఏదో ఏదో అన్నది ఏ మసక వెలుతురు గోటి పడవలో విన్నది. లేడీస్ అయినా పర్వాలేదు, ఇద్దరు లేడీస్ వచ్చినా పర్వాలేదు, గేమ్ కండక్ట్ చేద్దాం. మీ సెకండ్ రోలో ఎవరైనా రండి మేడం, మీరు ప్లీజ్ కమ్. మీరు ఎల్లో సారీ అండ్ తేజ గారు ప్లీజ్
గేమ్ ఆడదాం, గేమ్ ఆడండి. మీ పేరు ముందు ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం. ఎందుకు ఇస్తామండి. యాంకర్ శుభాంగిని, మీ పేరు. సో ఎంకరేజ్ చేయండి, క్లాస్. ఓకే, వేద. వేద, మీ పేరు? విద్యుల్లత. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి వేదకు, విద్యుల్లతకి. ఎవరు గెలుస్తారో ఇక్కడ? హూ ఇస్ విన్నర్? పట్టుకోవాలి వేద. బాల్ కింద పడితే నువ్వు వంగకూడదు. బాల్కి మీరు ముందుకు రండి, మీరు ముందుకు రండి. వావ్, క్లాప్స్ 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 క్లాప్స్. వావ్, సూపర్. ఇలా ఉండాలి, అన్నిట్లలో ముందుకు వస్తుంది మా వేద. పాట పాడతానంటుంది, డాన్స్ చేస్తానంటుంది, ఆటలు ఆడతానంటుంది, ఇంకేం చేస్తుందో. ఇన్ని నేర్చుకుంది వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గర. చూడద్దు, మీరు వెనక్కి చూడద్దు, వెనక్కి చూడకుండా చేయాలి. నైస్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. కౌంట్ చేద్దాం ఇప్పుడు. రివర్స్ రెండు ఇట్లా పట్టుకోండి బుట్టలు. స్టార్ట్. 1. మీరు పట్టారు. 2. అరే 3. 4. 7. 8. 9. 10. 11. 15. 16. 17. 18. 19. 20. 21. 22. Lost. How many? వినూత్ నాన్న, విద్యుల్లత గారికి గట్టిగా చెప్పండి. గెలిచారు. 19 balls క్యాచ్ చేశారు. వేద వెల్డన్. చిన్న పాప కాబట్టి ఇదే ఫస్ట్. చిన్న పాపనే వేసింది కాబట్టి ఇదే వేద ఇస్ ఫస్ట్. ఒక్కసారి ఇద్దరికి క్లాప్స్. సో ఇంకెవరైనా ముందుకు వస్తే ఇంకో గేమ్ ఆడదాం.